వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. రైట్, ఇక వల్లభనేని వంశీని పూర్తిగా కేసులైతే వెంటాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో మనం చూస్తే అధికారంలో ఉండగా వైసీపీ అండ చూసుకొని ఏ విధంగా ఇష్టానుసారంగా అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీకి సంబంధించిన అగ్రనేతలపైన కూడా ఇష్టానుసారంగా ఏ విధంగా మాట్లాడారో, అదేవిధంగా ఆయన నియోజకవర్గం గన్నవరంలో కూడా ఏ విధంగా అరాచకాలు కావచ్చు, ఏ విధంగా కబ్జాలు చేశారో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా టీడీపీ ఆఫీసుకు సంబంధించి దానిపైన దాడికి సంబంధించి కూడా గత చాలా రోజులుగా కూడా ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు నేపథ్యంలో సో పాత కేసులన్నీ కూడా తవ్వే కొద్దీ కొత్త కొత్త అంశాలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక వంశీకి బెయిల్ మంజూరు చేసినటువంటి కోర్టు ఈ రెండు కేసుల్లో కూడా రిలీఫ్ ఇచ్చినప్పటికీ కూడా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కూడా ఆయనకు మళ్ళీ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. రిమాండ్ విధించి నూజివీడు కోర్టు ఈ విధంగా రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. అట్లాగే అక్రమ మైనింగ్ వ్యవహారంలో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఆయన వేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. దీనికి సంబంధించి కూడా వల్లభనేని వంశీ విచారణను ఈ నెల 22కి కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితులు అయితే ఒక పక్క కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒకవైపు ఈ విధంగా ఏ విధమైనటువంటి అక్రమాలు, అరాచకాలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వల్లభనేని వంశీ కావచ్చు, లేదంటే కొడాలి నాని కావచ్చు, వీళ్ళంతా కూడా నోటికి కావచ్చు చేతికి చాలా పని చెప్పినటువంటి పరిస్థితులు. ఇష్టానుసారంగా నిజంగా చెప్పాలంటే మమ్మల్ని ఈ విధంగా దూషిస్తారు, ఈ విధమైనటువంటి కార్యక్రమం మళ్ళీ అధికారం ఒకవేళ మేము కోల్పోతే ఇట్లా జరుగుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో లేదో తెలియదు, కానీ అట్లా ఇష్టానుసారంగా వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఒకవైపు ఐఏఎస్లను, ఐపీఎస్లను వాళ్ళ స్వంతానికి వాళ్ళకు కావాల్సిన పనులకు వాడుకొని ఇప్పుడు వాళ్ళందరూ కూడా జైలు బాటలు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ. సో ఈ విధంగా ప్రస్తుతం కొడాలి నాని కూడా గతంలో ఆరోగ్యం బాగోలేదన్నారు, ఇప్పుడు అమెరికాకు కూడా వెళ్ళిపోయారు అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఏదైతే ఈ కొడాలి నాని కావచ్చు, లేదంటే వల్లభనేని వంశీ ముఖ్యంగా ఈయనకు సంబంధించి కూడా పూర్తిగా జైల్లో కూడా ఆయన ఆరోగ్యం బాగోలేదని బెయిల్ పిటిషన్లు వేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా అసలు ఏం జరగబోతోంది ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ లీడర్ విజయ్ కుమార్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే ఇటు బీజేపీ పార్టీ సీనియర్ లీడర్, అధికార ప్రతినిధి రవికిరణ్ గారు కూడా లైవ్లో